తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణ్ దర్శించుకున్నారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల 21 నిమిషాలకు PSLV C62 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. అయితే ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. EOS N1 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను ఇస్రో నింగిలోకి పంపనుంది. మరో 15 కో ప్యాసింజర్ ఉపగ్రహాలను వినియోగించనుంది. అయితే ఈ ఉపగ్రహాలను పోలార్ సన్ సింక్రోస్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది. ఇది 2026లో ఇస్రో చేపట్టనున్న తొలి ప్రయోగం. అలాగే PSLV వాహన నౌకకు 64వ ప్రయోగం. ఇతర దేశాలకు చెందిన 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. EOS N1 ఉపగ్రహంలో హైపర్ సెక్ట్రల్ పేలోడ్ ఉంటుంది. January morning 10 a.m. 17 minutes we are going to have the PSLV C62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil.